దేశంలోని మహిమాన్విత ఆలయాన్ని, వైభవాన్ని, విశిష్టతను తెలియచేసే ప్రత్యేక కార్యక్రమం దివ్యధామానికి స్వాగతం, సుస్వాగతం. శివుడు ఆదిదేవుడు, మహాదేవుడు, సకల చరాచర సృష్టిని నడిపించే లయకారుడు. అలాంటి మృత్యుంజయుడిని పూజిస్తే చాలు మన జీవితంలోని అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అలాంటి పరమేశ్వరుని పూజించేందుకు దేశ విదేశాల్లో అనేక ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక సుప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్ట ఆలయాల్లో ముఖ్యమైనది హనుమకొండలో కొలువైన 1000 స్తంభాల గుడి. ఈ ఆలయంపై ప్రత్యేక కథనాన్ని ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో చూద్దాం. తెలంగాణలోని హన్మకొండ జిల్లాలోని హనుమకొండలో కొలువైన 1000 స్తంభాల గుడి ఎంతో విశిష్టమైనది. వరంగల్ నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నగరం నడిబొడ్డున ఉంది. కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కొలువై ఉన్నాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అద్భుతమైన వాస్తుకలతో అలరారుతూ చూపర్లను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమయ్యున్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యాణ మంటపానికి ప్రధానాలయాలకు మధ్యన టీవీగా దర్శనమిస్తుంది. ఉత్తర ప్రాకార ద్వారం గుండా 1000 స్తంభాల గుడి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూలు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించొచ్చు. ప్రధాన ఆలయం నక్షత్రాకారం మంటపంపై రుద్రేశ్వరుడు కన్నుల పండువగా దర్శనమిస్తాడు. ఒకప్పుడు రుద్రేశ్వరుడు విష్ణు, సూర్యభగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలిచి ఉండేవి. అయితే ముస్లింల దండయాత్రల్లో విష్ణు, సూర్యభగవానుడి ఆలయాలు ధ్వంసమయ్యాయి. ఇక్కడ నంది విగ్రహం ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది. విష్ణువుకు అభిముఖంగా ఉన్న నంది విగ్రహం సూర్యభగవానుడిని చూసినట్లు, మహాదేవుడైన శివుడివైపు చెవులు రిక్కించి విన్నట్లు రూపొందించిన విశిష్ట త్రికూట ఆలయం ఇది. కానీ ఇప్పుడు కేవలం రుద్రేశ్వర స్వామి ఆలయంగా మాత్రమే మిగిలింది. ఈ దేవాలయము 1163లో నిర్మించడం జరిగింది. అంతకుముందు ఒక 78 సంవత్సరాలు చెక్కడం జరిగింది అనేది మనకు చరిత్ర ఆధారంగా తెలుస్తున్నది. ఇదైతే ముఖ్యంగా 1000 సంవత్సరాల క్రితమైనటువంటి దేవాలయం. కాకతీయులు ముందుగా జైన మతస్థులుగా ఉండేది. అప్పుడు ఇక్కడ పద్మాక్షి అమ్మవారిని సేవించేవారు. తదనంతరం కాకతీయులుగా పేరు మార్చుకొని శైవ మతాన్ని తీసేసుకొని సుమారు వరంగల్ జిల్లాలోనే 270 దేవాలయాలు శైవ క్షేత్రాలు నిర్వహించడం జరిగింది. అందులో ప్రప్రథమైనటువంటిది 1000 స్తంభాల దేవాలయం. దీని తర్వాత వరంగల్ కోట తర్వాత రామప్ప దేవాలయం, ఇటువంటి అన్నీ కూడా నిర్మించుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సమీపాన శివకేశవులకు భేదం లేకుండా ఉండాలి ఆలయము. ఎందుకంటే ప్రజలలో ఎటువంటి విభేదాలు ఉండకుండా ఉండాలి. భగవంతుడు అనేక స్వరూపాలలో మనకు దర్శనమిస్తాడు, కానీ ఆయన స్వరూపము కానీ ఆయన స్వభావం కానీ అనిచ్చే అనుగ్రహం కానీ ఏకీకృతంలో ఉంటుందని అర్థం చేసుకోలే ఒక విషయంతో 1000 స్తంభాల దేవాలయంలో ఒకటే కోవెల్లో 3 ఆలయాలు ప్రతిష్ఠించడం జరిగింది. శివుడు, విష్ణుమూర్తి, సూర్యభవనుగా ఇక్కడ ప్రతిష్ఠించి శివకేశవుల భేదం లేకుండా 3 దేవాలయాలకు ఒకటే వాహనంగా విష్ణువాలయ ఎదురుగా నందీశ్వరుని పెట్టడం జరిగింది. ఇది అరసవెల్లి కంటే ముందు దేవాలయం మన సూర్య దేవాలయము. అయితే ఇది కట్టిన తర్వాత 500 సంవత్సరాల క్రితము ఇక్కడ మహమ్మదీయుల దండయాత్రలో ధ్వంసం చేయడం జరిగింది. విష్ణువాలయ విగ్రహము, సూర్యాలయ విగ్రహము. శివాలయం మాత్రం 1000 సంవత్సరాల నుంచి అట్లనే ఉండిపోయింది. అవి మళ్ళీ పునర్నిర్మాణం చేసేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నది. కాకపోతే సుప్రీంకోర్టు ఆర్డర్స్ రావాలి. కాకపోతే చరిత్ర చూసుకున్నట్టుగా అయితే నంది అనేది విష్ణువాలయ ఎదురుగా ఉంటుంది, నంది చూపులు అనేది సూర్యాలయంకే ఉంటాయి, నంది చెవులు అనేది శివాలయంకే ఉంటాయి. అలా శివకేశుల భేదం లేకుండా కట్టారు. అలాగే శివాలయం గుర్తింపుగా నాట్య నటరాజ స్వామి వారు ఉంటారు. దక్షయజ్ఞానికి సంబంధించిన పురాణ విశేషాలన్నీ దేవాలయాన్ని మీది ద్వారంలో ఉంటాయి. కాకతీయుల ఘనమైన చరిత్రకు ఏళ్లుగా నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఆలయం ఇది. కాకతీయుల రాజధాని హనుమకొండలో 1వ రుద్రుడి కాలంలో క్రీస్తుశకం 1163లో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 1000 స్తంభాల ఆలయంలో కొన్నేళ్లుగా ఒక్కో స్తంభం ధ్వంసమవుతూ పడిపోయాయి. అలా 100కు పైగా స్తంభాలు తగ్గిపోయాయి. చరిత్రకారులు, పురాతత్వవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో 1000 స్తంభాల గుడిని పునర్నిర్మించేందుకు కేంద్ర పురావస్తు శాఖ
2005లో మహాసంకల్పం చేసింది. సుమారు 18 ఏళ్లు కృషి చేసి ఆలయానికి మళ్లీ పూర్వ వైభవం కల్పించేలా ప్రత్యేక కృషి చేశారు. దీంతో ఆలయం మళ్లీ మహిమాన్విత క్షేత్రంగా రూపుదిద్దుకుంది. నేను కర్ణాటకలో చాలా టెంపుల్స్ చూశాను. నేను హంపి కానీ ఇవన్నీ కానీ హోయసిల స్ట్రక్చర్లా ఉన్నాయి. ఇవి కూడా అలానే అనిపిస్తున్నాయి. అంత పాత ఇక్కడ నేను అంతంత దూరం వెళ్ళేసి చూస్తాము. ఇక్కడ చూసిన తర్వాత అరే ఇది సేమ్ స్ట్రక్చర్ సేమ్ లాగా ఉంది, ఇంతనో స్టోన్తో ఇలా కట్టడం అనేది రియల్గా చాలా అద్భుతంగా ఉందండి. అనుకున్నాం ఒక కోరిక నెరవేర్తాయని అంటారు. మాకు మా మరదలు గారు చెప్పారు. మేము ఇద్దరం కలిసి వచ్చినాం, మా మరదలు నేను, బాబు మా అక్క కొడుకు, ముగ్గురం కలిసి వచ్చాం. 1000 స్తంభాల గుడి నిర్మాణం ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. భారీ శిలలను ఉపయోగించి డంగు సున్నం, కరక్కాయ పొడి, బెల్లం, ఇటుక పొడి మిశ్రమంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. 1163లో డంగు సున్నం, కరక్కాయల పొడి, బెల్లం, ఇటుక పొడి తదితర మిశ్రమాలతో 1000 స్తంభాలతో 1000 ఏళ్ల వరకు చెక్కుచెదరని విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. 1400 మీటర్ల వైశాల్యంలో నిర్మించిన ఈ కళ్యాణ మండపంలో శివుడు, కేశవుడు, సూర్యుడు ఒకే దగ్గర పూజలు అందుకునే విధంగా ఆలయాన్ని రూపొందించారు. శిలలపై సప్త స్వరాలను లిఖించారు. టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లోనే టన్నుల కొద్దీ బరువుండే శిలలతో ఈ ఆలయాన్ని నిర్మించడం నిజంగా అబ్బురపరిచే విషయం. ఇక్కడి శిల్పాలు అన్నీ నాటి శిల్పుల పనితనానికి, కాకతీయుల కళా నైపుణ్యానికి నిదర్శనం. ఈ ఆలయాన్ని శాండ్ బాక్స్ పరిజ్ఞానంతో నిర్మించినట్లు నిపుణులు చెప్తున్నారు. కరక్కాయ, బెల్లం మిశ్రమంతో భారీ పాత శిలలను ఇంటర్లాకింగ్ విధానంతో అతికించారు. నిర్మాణంలో ఎక్కడా సిమెంట్, స్టీల్ వాడలేదు. ఇక ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం, ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు ప్రసిద్ధి. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. దేవాలయం అంటే శరణాగతి. ఏదైనా వ్యాధి వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా 11 రోజులు 21 రోజులు అనేది మనకు దీక్షగా వచ్చేది. 40 రోజుల పాటు కూడా చేసేది. అటువంటి వచ్చేది స్వామివారి దర్శించి విభూతి గర్దించి పోయించేవారు. అందుకని ఇక్కడ యంత్రాలతో కూడినటువంటి, అలాగే చాలా విచిత్రమైనటువంటి యొక్క కళ ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు మనం స్వామివారిని చూసుకున్నట్టుగైతే ప్రధాన దేవుడు ఇక్కడ రుద్రేశ్వర స్వామి, రుద్రదేవ మహారాజు కట్టించాడు కాబట్టి స్వామివారిని ఇక్కడ రుద్రేశ్వరుడుగా పిలుస్తారు. మనం ఎక్కడ కూడా రుద్ర శబ్దం అనేది చాలా తక్కువగా వింటాం. రుద్రుడు అంటే కోపం అనుకుంటాం. కాకపోతే ఏంటంటే మనం మంత్రం కానీ శాస్త్రం కానీ ఏం చెప్తుంది, రోదయంతి ఇది రుద్రాహ. ఎక్కడైతే రోదన అంటే దారిద్ర్య బాధలు ఎక్కడుంటాయో అది తీర్చేవాడు శివుడు అని చెప్పడం జరుగుతున్నది. అలాగే స్వామివారి ఇక్కడ సాలగ్రామశిల 8.5 అడుగులు ఉంటాడు. శివకేశవుల భేదం లేకుండా స్వామివారికి ఇక్కడ పూజలు జరుగుతాయి. దాంతోపాటు బ్రహ్మసూత్ర లింగం అంటారు దీన్ని. ఒక్కసారి మీరు అభిషేకించినా, దర్శించినా 108 సార్లు చేసే ఫలితం ఉంటుంది. భారతదేశంలోనే మొట్టమొదటి లింగం సూర్యకిరణాలు దేవుడి మీద పడుతుంది. శ్రీచక్రాకృతిలో పావనవట్టం అర్ధనాదీశ్వర తత్వం లింగస్వరూపంగా ఉంటుంది. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో మారేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగప్రతిమలు కొలువైనాయి. ఆనాటి రహస్య సైనిక కార్యకలాపాల కొరకై ఓరుగల్లుకోట ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుంచి నెలకొల్పిన మార్గపు ద్వారం కూడా ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేయటం జరిగింది. 1000 స్తంభాల గుడిలో ఎదురుగా కనిపించే కళ్యాణ మండపం ఎంతో శోభాయమానంగా ఉంటుంది. ఇక్కడ ఆ శిల్పాలను చూస్తూ భక్తులు సేద తీరుతారు. శిల్పకళ భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ టెంపుల్లో శివుడు ఉంటారు కదా, దర్శనం చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది, పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకోవడం. మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ కాకతీయులు కట్టించిన గుడి కాబట్టి చాలా ప్రఖ్యాతమైంది, మళ్ళీ అందులో ఒకటి ఫేమస్ అయిన టెంపుల్ కాబట్టి మా ఫ్రెండ్స్తో ఇక్కడికి విజిట్ చేసాం. 1000 స్తంభాల గుడి మహిమాన్విత క్షేత్రం. రుద్రదేవ మహారాజు నిర్మించిన రుద్రేశ్వర స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనది. 8.5 అడుగుల శిలాగ్రామ స్వరూపంలో శివుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. నీలి వజ్రపు శిలతో నిర్మితమైన ఈ శివలింగం ఎంతో విశిష్టంగా కనిపిస్తుంది.
ఇక్కడ శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం కావడం విశేషం. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని వీక్షించినా పూజించినా విశేష ఫలితాలు వస్తాయి. 108 సార్లు శివలింగాన్ని పూజించిన ఫలితం కలుగుతుంది. అంతటి మహిమాన్విత శివలింగం ఉండడం ఇక్కడ విశేషం. ఇక్కడ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దేవాలయానికి మధ్యలో నాట్య మండపం ఉంది. అలాగే కళ్యాణ మండపంలో ఆ రోజుల్లో విష్ణుదేవుని కళ్యాణాలు నిర్వహించేవారు. తొలుత కాకతీయులు పద్మాక్షి అమ్మవారిని పూజించి ఆ తర్వాత శైవమతం అభివృద్ధిపరిచే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని తొలుత నిర్మించారు. ఆ తర్వాత సుమారు 270కి పైగా శివాలయాల్ని నిర్మించారు. ప్రతి ఆలయం అద్భుత శిల్పకళా నైపుణ్యం కలిగి ఉండేది. ఇక్కడ ఆలయంలో స్థాపించిన యంత్రాల కారణంగా ఆలయ దర్శనం చేసుకునే వారికి విశేష ఫలితాలు కలుగుతాయని ఆలయ వేద పండితులు చెప్తున్నారు. ఏం కోరుకున్నా ఖచ్చితంగా రుద్రేశ్వర స్వామి నెరవేరుస్తాడంటున్నారు ఆలయ వేద పండితులు. శివరాత్రి రోజు కూడా మనం చూసుకున్నట్టుగా అయితే 5 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు చేస్తారు. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, చండీ హవనం చేస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటలకే బ్రాహ్మీ ముహూర్తాన మహాగణపతి పూజ, మహాన్యాసపూర్ రుద్రాభిషేకంతో ప్రారంభం చేసి రాత్రి 12 గంటలకు కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు భక్తులతో వందలాది మంది చేసుకుంటూ ఉంటారు. తదనంతరము సాయంత్రం 6 గంటలకు శివ కళ్యాణం శివరాత్రి రోజు మన దగ్గర శ్రీశైల క్షేత్రంలోనే జరుగుతుంది. శివ కళ్యాణానంతరం రాత్రి లింగోద్భవ సమయం, ఏదైతే మన లింగాకారాన్ని పూజ చేస్తున్నామో అది శివరాత్రి రోజు రాత్రి 12 తర్వాత ఉద్భవించడం అనేది లింగ పురాణం చెబుతున్నది. దానికి అనుకూలంగానే మహాన్యాసపూర్వక మహారుద్రం అంటే 111 రుద్రాలతోని స్వామివారికి సుమారు 12 గంటలకు ప్రారంభం చేసి తెల్లవారుజామున 8 గంటల వరకు కూడా ఆ రుద్ర సంఖ్య అనేది జరుగుతూ స్వామివారి చతుర్వేద సేవని మహానిరాజనాన్ని అందిస్తారు. మరుసటి రోజు 50 కిలోల పెరగడంతో అన్నపూజ మన దగ్గర జరిగినట్టుగా ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే లింగాకారం పెద్దది కాబట్టి 50 కిలోలు పెరగడంతో చేయడం అనేది ఇక్కడ చాలా విశేషదాయకం. ఈ ఆలయంలో రుద్రేశ్వరుడికి జరిగే పూజ, అభిషేకం అన్నీ భిన్నంగా ఉంటాయి. సమాంతరంగా ఉండే శివలింగంపై అభిషేకం చేస్తుంటే చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఓవైపు శంఖానాదం చేస్తున్నప్పుడు జరిగే విశేష అభిషేకం మహిమాన్వితంగా ఉంటుంది. ఇక్కడ శిల్ప సంపద చూడటానికి 2 కళ్ళు సరిపోవు. నాగదేవతకు సంబంధించిన అనేక చిత్రాలు 1000 స్తంభాల గుడిపై మనకు కనిపిస్తాయి. అందుకే నాగదోషాలు తొలగించే ఆలయంగా ఈ ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఇక్కడ నవగ్రహ దోషాలు తొలగించేందుకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతినిత్యం ఇక్కడ ఇలాంటి పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ శిల్ప సంపద చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నాగదేవతకు సంబంధించిన అనేక చిత్రాలు 1000 స్తంభాల గుడిపై మనకు కనిపిస్తాయి. అందుకే నాగదోషాలు తొలగించే ఆలయంగా ఈ ఆలయానికి విశేష చరిత్ర ఉంది. ఇక్కడ నవగ్రహ దోషాలు తొలగించేందుకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతినిత్యం ఇక్కడ అలాంటి పూజలు జరుగుతుంటాయి. మాఘ, శ్రావణ, కార్తీక మాసాల్లో 1000 స్తంభాల ఆలయ సందర్శన విశేష ఫలితాన్నిస్తుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో ఇసుకేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుణ్ణి దర్శిస్తారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్య పూజలు, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో జరిగే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించటం దివ్యానుభూతిని మిగులుస్తుంది. ఈ దేవాలయాన్ని కాకతీ రుద్రదేవ మహారాజు గారు దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ రాజులు వేరు, శిల్పులు వేరు. దీనికి శిల్పుల చరిత్ర కూడా ఉంటుంది కొంత. అయితే క్రమంగా రాను శిల్పుల చరిత్ర మరుగున పడిపోయి రాజుల యొక్క ప్రాబల్యంతో, రాజుల యొక్క సార్వభౌమాధికారం కింద చరిత్ర కొంత మరుగున పడటం అనేటువంటిది వాస్తవం. ఇది అయితే ఇక్కడికి వచ్చేవరకు, ఈ దేవాలయానికి వచ్చేవరకు, ఈ దేవాలయం ఒక అద్భుతమైనటువంటి కళాఖండం. వాస్తవానికి ఇది ఓరుగల్లు మహానగరానికే ఒక కీర్తి పతాక. దీన్ని అద్భుతమైనటువంటి పద్ధతుల ద్వారా, ఆనాడే ఆధునిక విధానాల పద్ధతుల ద్వారా ఇప్పుడు దీన్ని కట్టాలంటే ఇది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఆనాడు అంత ప్రతిభతోని శిల్పులు నిర్మాణం చేయడం అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి కళ ఆ రోజుల్లో. ఆలయం చుట్టూ 41 ప్రదక్షిణలు చేసి శివుడి ఎదురుగా ఉండే నందీశ్వరుడి చెవిలో ఏ కోరిక కోరుకున్నా జరిగి తీరుతుందని ప్రతీతి. కాబట్టే స్థానికులు రుద్రేశ్వరుడిని కోరికలు తీర్చే దేవుడిగా కొలుస్తారు. 100 ఏళ్ల క్రితం ఓసారి ఈ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో రుద్రేశ్వరుడికి గ్రామస్తులు సహస్ర ఘటాభిషేకం చేశారు.
వెంటనే కుండపోత వర్షం కురిసి కరువు క్షణంలో మాయమైందని స్థానికులు చెప్తున్నారు. ఇలా ఎన్నో మహిమలు కలిగించే రుద్రేశ్వరుడి శరణాగతిని అర్థించే భక్తుల్ని ఆదుకుంటాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. విశిష్టమైన ఈ ఆలయానికి ఎంతో సులభంగా చేరుకోవచ్చు. బస్సు, రైలు మార్గాలున్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్ల నుంచి కొద్ది దూరంలోనే ఈ ఆలయం ఉండటం విశేషం. ఈ ఆలయానికి భక్తులు వెళ్తే ఖచ్చితంగా మంచి అనుభూతి పొందటం ఖాయం. ప్లస్ ఏ సమస్య వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా, ఇంకా మానసిక సమస్య ఇక్కడికి రాగానే మనకు మన సమస్యలన్నీ దూరమైనట్టు ఒక పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత ఎందుకంటే రాజులు ప్రతాపరుద్రుడు గారు వాళ్ళు కూడా అక్కడ దర్శనం చేసుకొని నిత్యం అభిషేకాలు ఇట్లా చేసుకొని వెళ్ళేది. ఇక్కడ రీసెంట్గా వర్షం ఫిలిం కూడా షూటింగ్ జరిగింది, అది కూడా హైలైట్ అయిపోయింది. అంటే సో ఇక్కడ పాజిటివ్ థింగ్గా ఉన్నది. నేను మా కుటుంబం ఎప్పుడైనా కూడా మా పిల్లల బర్త్డేలకు కానీ ఇంకా ఏదైనా రిజల్ట్స్ ఇచ్చిన రోజుగా మా రాని ఎగ్జామ్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మేము ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చాము, మామూలుగా టెంపుల్ కోసం వచ్చాము. ఇప్పుడు మాత్రం మా అమ్మాయి సీట్ వచ్చింది ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజీలో. ఈ గుడి నేను ఎప్పటి నుంచి మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి వస్తూనే ఉన్నాను. 20 years అయింది ఇప్పటికీ. అప్పుడు కొంచెము పిల్లర్స్ ఇరిగిపోయిన ఉండే కానీ ఇప్పుడు మంచిగా చేశారు. కొంచెం అప్పటికిప్పటికైతే బాగానే డెవలప్ ఉంది. గుడి కూడా ప్రత్యేక, ఎప్పటిదో పాత గుడి కదా, చాలా పవిత్రమైన శివాలయం ఇది. అన్నిట్లో పురాతనం అయింది. చాలా బాగుంది టెంపుల్. నాకు కూడా మంచిగా అనిపించింది. అన్ని బాగానే ఉంది. చూశారుగా విశిష్టమైన 1000 స్తంభాల గుడి వైభవాన్ని. మరో దివ్యధామం కార్యక్రమంలో మరో విశిష్ట ఆలయంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.